అయ్యో కృష్ణ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఆడుకోవడానికి వచ్చావా? కానీ నీ సకులేరి నిన్ను వదిలేసి ఇళ్ళకి వెళ్ళిపోయారా? సరేలే, పర్లేదు, పద, నిన్ను నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. చూడండి, ఒకసారి వెళ్ళి చూసిరండి. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? బృందావనం పూర్తిగా తెలియదు కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదిగో నందా, కన్నయ్య నా దగ్గర ఉన్నాడు. చూశారుగా మీరంతా, వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళలేదు, పెదనాన్న దగ్గరికి వెళ్ళాడు. ఏరా, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు మంచి నిద్రలో ఉన్నావమ్మా. నిన్ను లేపడం మంచి పని కాదు కదా. అవునా అండి, అంత పెద్దవారైపోయారా మీరు? యశోదక్కయ్య, ఏమైంది ఊర్మిళ? మీ కృష్ణయ్య మా ఇంటికి దొంగతనానికి వచ్చాడక్కయ్య, వెన్న దొంగతనానికి. లేదు ఊర్మిళ, నువ్వేదో భ్రమపడ్డట్టున్నావు. వీడు వాళ్ళ పెదనాన్నతో ఉన్నాడు కదా బావగారు? తను నాతోనే ఉన్నాడు. నేను లక్ష్మణుడింటికి వెళ్తున్నప్పుడు దారిలో కన్నయ్య లక్ష్మణుడి భార్య చెప్పేది నిజమే కావచ్చు. ఎందుకంటే నేను కన్నయ్యని చూసినప్పుడు తన నోటికి వెన్న అంటి ఉంది. కన్నా, అమ్మ, దొంగతనం అంటే మనం ఒకరికి చెప్పకుండా వారింట్లోంచి ఏదైనా తింటే కదా, అవునా? కానీ వీళ్ళింట్లో ద్వారం తీసే ఉంది, కుండ కూడా తెరిచే ఉంది, పైనుంచి తను కూడా నా ఎదురుగానే కూర్చుంది. కన్నయ్య, నువ్వు అత్త దగ్గర అనుమతి తీసుకున్నావా? నన్ను తనే పిలిచిందని అనిపించిందమ్మా. ఊర్మిళ, కన్నయ్య మీ ఇంటికి వచ్చి వెన్న తిన్నాడు. వాడి అపరాధానికి నేను పరిహారం చెల్లిస్తాను. నీకు నేను 2 కుండలు వెన్నిస్తాను. ఇది నిజమే, నేను స్వయంగా వెన్న తినిపించాలని అనుకున్నాను. కానీ ఈ విషయం వెన్న గురించి కాదక్కయ్య. మరి దేని గురించి? తను నా దండ. ఊర్మిళ, బాధపడకమ్మా. అమ్మా, నేను కావాలని ఆ మాలని తెంపలేదు. నువ్వే చెప్పావు కదా, నీకేదైనా కష్టం వస్తే నా దగ్గరకు రా అని, నన్ను నీ పెద్దక్కయ్య అని భావించమని. ఒకవేళ నన్నెవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి మీరు చూసుకుంటాను అని. హే నారాయణ, నేను నా కన్నయ్యను మళ్ళీ దండించాల్సి వస్తుందా? అమ్మా, కొత్త కోరిక ఇదే అయితే నువ్వు నన్ను మళ్ళీ దండించు. దండనకు నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ రోలుకు నన్ను కట్టేయమ్మా. నేను ఆ రోలుకు కట్టుబడి ఉంటాను. రోజంతా ఎండలో నిలబడి ఉంటాను, ఆకలి దప్పికలతో కూడా ఉంటాను. కానీ నువ్వు ఆవిడికి చెప్పమ్మా, ఒక సాధారణ ముత్యాల దండ కోసం తన మనస్సును ఎందుకింతలాగా బాధ పెట్టుకుంటుంది? కన్నా, ఇదేమీ సాధారణ ముత్యాల దండ కాదు. అయితే నీ ఈ మురళి కూడా మామూలే కదా. దాన్ని ఎవరైనా తీసుకుంటే నీకెలా అనిపిస్తుంది?
చాలా బాధగా ఉంటుంది. అంతే. మరి అత్తకి కూడా బాధ ఉంటుంది కదా, అది ఆవిడ ప్రేమకి ప్రతీకగా ఇచ్చింది. మూల్యం ఎప్పుడూ వస్తువులకు ఉండదు, భావనలతో ఉంటుంది. అత్త ప్రేమ ముడిపడి ఉంది కదా. పట్టుకో ఇది. ఈ దండను అత్తకు ఇచ్చి చెప్పు, ఇది ఆవిడ మాలకు సమానం కాదు, కానీ నీ క్షమాపణ ఆవిడ దగ్గరికి చేర్చగలుగుతుంది. నన్ను క్షమించండి కొత్తత్త. ఇక ఈ కానుకను స్వీకరించండి. వద్దొద్దు, ఇది నాకు అవసరం లేదు. అక్కయ్య, నేను ఇది ఎలా కాదు అత్త, ఈ దండ కూడా ప్రేమకు ప్రతీకయే. తీసుకో. అయినా ఒక మాట చెప్పనా, ముత్యాల దండ తెగిపోవచ్చు, పూల దండ కూడా వాడిపోవచ్చు. అందుకని దండ జీవితాంతం మీ దగ్గర ఉండలేకపోయినా నా ప్రేమ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఒక్కరోజైనా కాలేదు, రాగానే కృష్ణుడి చేతి నుంచి బహుమానం పొందుతుంది. ఎంత అదృష్టవంతురాలివి ఊర్మిళ. యశోద గారు, కృష్ణయ్య మా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు, మరి మాకైతే ఏమీ ఇవ్వలేదు. ఇచ్చాను కదా, వెన్నిచ్చాను కదా, వెండి కుండల్లో. అమ్మా, అలాగే నేను వేరు కాదు కదా. కన్నయ్య, ఎక్కువగా మాట్లాడుకో. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే అమ్మ వేసే దండన నుంచి తప్పించుకోలేవు నువ్వు. అమ్మా, ఇంకెలాంటి అల్లరి చేయనమ్మా, కానీ మళ్ళీ దండించొద్దమ్మా. కన్నయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను నీకు. నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదక్క. జరిగింది ఏదైనా మంచికే జరుగుతుంది. ఈరోజు సంఘటనతో నాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించింది. ప్రేమను వస్తువులతో జోడించకూడదు అని. ఎందుకంటే వస్తువు ఉన్నా లేకపోయినా కానీ అది వాళ్ళ ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది నేను తీసుకోలేను. అరే లేదమ్మా, ఇది నువ్వు తీసుకోవాల్సిందే. కృష్ణుడిచ్చాడు కదా. నారాయణ నారాయణ. నంద, యశోద, పిల్లాన్ని జాగ్రత్తగా చూడండి. రాజుగారి కుమారుడు, తనకి కొన్ని అధికారాలతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. నిజంగా మీ సంస్కారం తనకి రావాలని కోరుకుంటే గనక ఏది మంచి ఏది చెడు ఇది తనకి ఇప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే సమయం మీరడానికి ఎక్కువ కాలం పట్టదు. మీ రాజకుమారుడు ఇప్పుడు అసలైన దొంగ అయ్యేలోపు అంకుశం పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరే ఆలోచించుకోండి ఏం చేయాలి. అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నాన్న, కన్నయ్య, నీకు తెలుసా మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమో? మరిప్పుడు నువ్వే చెప్పు. ఎవరు నీకోసం లోకాన్నే కాదనగలుగుతుందో అలాంటిది తన ముందు నీ గురించి చెడుగా మాట్లాడితే, నీ లోపాలను ఎత్తి చూపినా ఏదన్నా కూడా ఎలా అనిపిస్తుంది తనకి? మేం కోరుకునేది నువ్వు ఒక మంచి బాలుడివి కావాలని. అందరూ నేను ఉదాహరణగా చెప్పుకోగలగాలి.
అంతేకాని చెడుగా కాదు, నిందలు కాదు. కానీ నాన్న నేను చాలా మంచి పనులు కూడా చేస్తాను. ఆ, చేస్తున్నావు కదా మంచి పనులు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, కానీ 100 మంచి పనులు చేసి తెలుసో తెలియకో ఒక్క చెడు పని చేసినా కూడా ఈ సమాజం ఒక్క చెడ్డ పనినే గుర్తుపెట్టుకుంటుంది. మంచి క్షణంలో మర్చిపోవచ్చు కన్నయ్య, కానీ చెడు ఎల్లప్పుడూ జ్ఞాపకాల్లో మిగిలిపోతుంది. ఇదే సమాజ రీతి. నన్ను క్షమించండి నాన్న. కన్నయ్య, నీకు తెలుసా, నువ్వు తప్పు చేసినప్పుడు అన్నిటికన్నా ముందు వేలెత్తి చూపించడం అనేది మీ అమ్మ పెంపకంపైనే ఉంటుంది. మొత్తం ఊళ్ళో వాళ్ళు, గోపికలందరూ, మొత్తం సమాజం అందరూ మీ అమ్మనే దోషిగా నిలబెడతారు. ఎందుకంటే తను సరైన శిక్షణ నీకు ఇవ్వలేదని. నువ్వు నిజంగా క్షమాపణ చెప్పాలనుకుంటే నాకు కాదు, మీ అమ్మకి చెప్పు. కానీ నాన్న, అమ్మ ఒప్పుకుంటుందా? అమ్మ క్షమించమ్మా, నేను ఇంకెప్పుడు ఇలాంటి పని. కూర్చోండి అక్కయ్య, కూర్చోండి. రా బాబు, కూర్చో. ఇటు చూడు, నీకోసం లడ్డూలు చేశాను. అయినా ముందు వెన రుచి చూడు, ఎలా ఉందో చూడు. చూడు, బాగుందా? తీసుకో, తిను. నువ్వెంత మంచి పిల్లాడివి. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చెడు స్నేహం చేయకూడదు, సరేనా? అర్థమైంది కదా? కేవలం నాతో మాత్రం మాట్లాడకు. ప్రేమ మొత్తం అన్నగారి పైన చూపించు. మొత్తం. చూడు, కొబ్బరి లడ్డు తింటావా? ఇప్పుడే తీసుకొస్తానుండు. ఏ ఉపాయమో పనిచేయడం లేదా? మరి ఏడ్చి సాధించు, రామబాణం లాంటి ఉపాయం. కన్నీళ్లు చూడగానే అమ్మలందరూ కరిగిపోతారు. హా, ఇటు చూడు, తిను. ఇదిగో, ఇవన్నీ మొత్తం నీకే. తీసుకో. యశోదా, బలరాం ఈ లడ్డూలు తమ్మునితో కూడా పంచుకుని తినాలి కదా. కృష్ణుడికి కూడా ఈ లడ్డూలు చాలా ఇష్టం కదా. లేదక్కయ్యా, వీడికి వేరే వాళ్ళ వెన్నే ప్రియమైనది. ఇచ్చేయి, లడ్డూలన్నీ ఇచ్చేయి. నా ఆట బొమ్మలు, మిఠాయిలు అన్నీ ఇచ్చేయి. నీ ప్రియమైన బలరాముడికి నాతో ఒక్క మాట కూడా మాట్లాడుకో. ఇంకా చాలే యశోదా, పిల్లవాడే కదా. వీడు పిల్లాడు కాదు, మోసగాడు. తన మాట నెగ్గించుకోవడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తాడు. పైనుంచి ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతాడు ఆ అమ్మని ఒప్పించడం ఎంత సులభమో అని. ఇక ఇప్పుడు వీడు అనుకున్నట్లు ఏది జరగదు. నా మీద ఇంతలా కోపగించుకోకమ్మా, క్షమించమ్మా.
కన్నా నేను దగ్గరికి తీసుకున్నానంటే దాని అర్థం నేను క్షమించానని కాదు, అన్నీ మర్చిపోయానని కాదు. నేను క్షమాపణ చెప్తున్నాను కదమ్మా. కాదు కన్నా, తప్పు చేసినప్పుడు కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు. అన్నిటికంటే ముందు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవలసి ఉంటుంది. తర్వాత నీ మనసులో క్షమాభావన ఉండాలి. నువ్వు తెలుసుకోవాల్సింది కూడా జరిగిందేదైనా తప్పు జరిగింది. అలాగే నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి కన్నా. ఇక 4వ విషయం, ఆలస్యం చేయకుండా నీ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే ఆ తప్పు ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా ఉండాలి. ఇక చివరిలో నువ్వు మాటివ్వాలి, మళ్ళీ ఆ తప్పు ఇంకెన్నడూ చెయ్యను అని. నాకు అర్థమైందమ్మా. నీ కన్నయ్య అల్లరి పిల్లవాడే కాని మంచి తెలివైనవాడు కూడా. నేను మాటిస్తున్నానమ్మా, ఇవాల్టి నుంచి అలాంటి ఏ పని చెయ్యను. దాని కారణంగా నువ్వు తల వంచుకోవాల్సిన పరిస్థితి రానివ్వను. నా మంచి కన్నయ్య. ఇక వెళ్ళి కాసేపు పడుకో, వెళ్ళు. ఇప్పుడే చిన్నమ్మ కోపం తగ్గింది. మళ్ళీ నువ్వు వేరే పథకాలేమీ వెయ్యొద్దు. దాని గురించి నువ్వేం ఆలోచించకన్నా, ముందు త్వరగా నాకు ఈ విషయం గురించి చెప్పు. తప్పు గురించి అమ్మ నాతో చెప్పింది. ఏం చేయకూడదని చెప్పింది? అంటే చిన్నమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదా? మరి బయట అర్థమైందని ఎందుకు చెప్పావు? అన్నా, ఒకవేళ నాకు ఈ చిన్న చిన్న విషయాలు కూడా సాధారణంగా నాకు ఒకవేళ అర్థం కాకపోతే అమ్మకు తెలిసి తనకి ఇంకా కోపం వస్తే, అయినా నీకు అర్థమైంది కదా, నాకు అర్థమయ్యేలా చెప్పు. నాకు అన్నయ్యవు కదా. సరే సరే చెప్తాను. చిన్నమ్మ చెప్పింది ఏమిటంటే పొరపాటున కూడా చేసిన తప్పుని ఎప్పుడూ మర్చిపోకూడదని. అవును, చిన్నమ్మ చెప్పిన దానికి అర్థం ఇదే. అరే అన్నా, అర్థం గోలలో పడి తిన్నగా ఉండేదాన్ని తిప్పి తిప్పి ఇంకా కఠినం చేస్తున్నావు. మళ్ళీ అమ్మని కూడా అడగలేను నేను. కానీ నాన్నని అడగచ్చు కదా. కన్నయ్య, ఒక విషయం ఒకేసారి అర్థం కాకపోతే దాని గురించి అర్థమయ్యే వరకు అడగవచ్చు. ప్రశ్న అడగడం తెలివైన వాళ్ళు చేసే పని. అర్థమైంది నాన్న. మీ అమ్మ నీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. కానీ దాని తరువాత మన వల్ల అవుతే ఆ తప్పుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆఖరిది అతి ముఖ్యమైన విషయం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పును పొరపాటున కూడా మళ్ళీ చేయకుండా ఉండాలి. అర్థమైంది నాన్న. సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను. ఇప్పుడైనా నిజంగా అర్థమైందా కృష్ణ, లేదా నేను చెప్పనా? వద్దొద్దన్నా, మీరు అసలు చెప్పకండి. అయితే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పుని ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటావు? ఒక్క ఉపాయం ఉంది, కానీ దానికి సహాయం అయితే అవసరం ఉంటుందన్నా. ఎవరి సహాయం? వారిదే, ఎవరికైతే బహుమతుల భాండాగారం ఉందో. బహుమతి భాండాగారం కృష్ణ?